నమస్తే బీసీటీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత ప్రాథమిక వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. శాసనసభ్యులు వేగసన నరేంద్ర వర్మ. పెద్దింటమ్మ తల్లి దేవాలయంలో శరన్నవరాత్రులను పురస్కరించుకుని 4,000 మంది భక్తులకు అన్నదానం. దేవి శరన్నవరాత్రుల ముగింపును పురస్కరించుకుని శాంతి స్వరూపిణిగా దర్శనమిచ్చిన అమ్మవారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత ప్రాథమిక వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని శాసనసభ్యులు వేగసన నరేంద్ర వర్మరాజు అన్నారు. పెద్దింటమ్మ గుడి ప్రాంగణంలో సాయి స్వస్తి వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు. కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి గుడి ప్రాంగణంలో సాయి స్వస్తి వెల్నెస్ సెంటర్ను శాసనసభ్యులు వేగసన నరేంద్ర వర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ కాజీపాలెంలో సాయి స్వస్తి వారు పేదల కోసం 50 పడకల ఉచిత హాస్పిటల్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. ఏ వైద్యమైనా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రూము, మెడిసిన్, డయాగ్నోసిస్ సేవలు ఉచితంగా అందించడం పట్ల బాపట్ల నియోజకవర్గం కాజీపాలెంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. దానికి అనుసంధానంగా కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి దేవస్థానంలో ప్రారంభించడం అభినందనీయమని మధుసూదన్ సాయి సేవలను కొనియాడారు. ప్రతిరోజు ఉచితంగా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు వైద్య సేవలు అందించడం పేదలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు పెనుమత్స సత్యనారాయణరాజు, పెనుమత్స కృష్ణరాజు, మంతన కరుణరాజు, డాక్టర్ అద్దంకి నరేంద్ర కుమార్, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ఏపూరి భూపతిరావు, గ్రామ సేవల ఇన్ఛార్జ్ తుమ్మల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలో ఒక మంచి కార్యక్రమం చేయాలి, 10 మందికి ఫ్రీగా వైద్యం చేయించి అన్ని టెస్టులు చేసి మందులు కూడా ఇవ్వాలి అని సాయి స్వస్థ సెంటర్ కాజీపాలెంలో 50 పడకల హాస్పిటల్ త్వరలోనే ప్రారంభం అవుతున్నది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం, చాలా సంతోషిస్తున్నాం. దానికి అనుసంధానంగా కర్లపాలెంలో కూడా సాయి స్వస్థ సెంటర్ దగ్గర ఎవ్రీ ఈవినింగ్ 6 to 8 PM వైద్యం ఫ్రీ, మందులు ఫ్రీ. ఎవరైనా ఏ వైద్యానికైనా ఇక్కడికి వచ్చి చూపించుకోవచ్చు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, డయాగ్నోసిస్ సంబంధించి రాబోయే రోజుల్లో కాజీపాలెంలో 50 పడకల హాస్పిటల్ సిద్ధంగా ఉంది. అక్కడ రూమ్స్, మెడిసిన్స్, ట్రీట్మెంట్, డయాగ్నోసిస్ ఎవ్రీథింగ్ ఫ్రీ. ఇటువంటి మంచి సెంటరు మా బాపట్ల నియోజకవర్గంలో రావటం అనేది చెప్పలేనంత ఆనందంగా ఉంది. సాయిబాబా ట్రస్ట్కి సంబంధించి మధుసూదన్ సాయి గారు మన ఏరియాలో ఒక మెడికల్ ఫెసిలిటీ, ఫ్రీగా సర్వీస్ చేసే ఫెసిలిటీ, 50 పడకల ఆసుపత్రి ఉన్న ఫెసిలిటీ, అన్ని డయాగ్నోసిస్ ఉన్న ఫెసిలిటీ, ఆఖరికి పేషెంట్లకి భోజనంతో సహా, వాళ్ళకి సర్వెంట్గా ఉన్న వాళ్ళకు కూడా భోజనంతో సహా ఇలా ఫ్రీగా ఇచ్చే పరిస్థితి. ఆ సర్వెంట్కి కూడా ఎవరన్నా తోడున్న వాళ్ళకి మాత్రం చాలా తక్కువలో భోజనం పెడతారు. ఇంత పేదల కోసం ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే ఎన్నో వేలు లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితుల్లో కేవలం పేదల కోసం ఒక మంచి సర్వీస్ సెక్టర్లో ఉన్న మెడిసిన్ సెంటర్ రావటం అనేది నిజంగా చాలా గర్వం, చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి సెంటర్ సాధించడానికి మరీ ముఖ్యంగా ఎవరైతే సాయిబాబా భక్తులు ఉన్నారో ఆ ట్రస్ట్ తరఫున, ఎవరైతే కాజీపాలెం గ్రామస్తులు ఉన్నారో, ఎవరైతే ఈ పెద్దింటమ్మ ఆలయానికి సంబంధించిన పెద్దలు ఉన్నారో, వీళ్ళందరూ సమిష్టి కృషిగా నేను వర్ణిస్తున్నాను. పర్టికులర్గా ఈ ప్రాంతానికి అందరితో చేదోడు వాదోడుగా ఉంటూ కరుణరాజు గారు కానివ్వండి, అలాగే వాసంతి కృష్ణరాజు గారు కానివ్వండి, వీళ్ళ అనుబంధ సంఘాలతో కూడిన ఈ సర్వీస్ అనేది చాలా సంతోషం. ఇటువంటి సర్వీసు వల్ల మనకి ఆత్మ సంతృప్తి కలగటమే కాకుండా ఒక మంచి పనులు చేస్తున్నాం, ఈ వయసులో ఈ సర్వీస్ చేస్తున్నాం అనేది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఉపయోగకరమైన పని చేయటం వల్ల వాళ్ళ సంతోషాన్ని చూసి మనం కూడా తృప్తి చెందటమే మనకు ఆ భగవంతుడు ఇచ్చిన అనుగ్రహంగా నేను కొనియాడతా.
ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు తరుణ్ రాజు గారికి కానీ వాసంతి కృష్ణరాజు గారి ఈ బృందానికి పర్టికులర్గా కాజీపాలెంకు సంబంధించి గ్రామ పెద్దలకి అలాగే సత్యసాయి బాపట్ల భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా బాపట్ల నియోజకవర్గం తరఫున ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పట్టభద్రుల దరఖాస్తుతో పాటుగా డిగ్రీ ప్రొవిజన్ సర్టిఫికేట్ జత చేయాలని పఠాన్ మహమ్మద్ ఖాన్ అన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2021వ సంవత్సరంలో డిగ్రీ పూర్తయి ఉండాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అదేవిధంగా ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో జత చేసి సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ నందు కానీ మీకు అనుకూలమైన పార్టీ ఆఫీసులో కానీ అందచేయాలని కోరారు. ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారి కోసమని అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. దీనిలో భాగంగా పట్టభద్రుల నమోదు కార్యక్రమం, ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈసారి పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా మీరు కూడా మీ యొక్క ఓటుని నమోదు చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. ఈ ఓటు నెక్స్ట్ మనకు రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టభద్రులుగా మన యొక్క ఓటును వినియోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కనుక దయచేసి అందరూ మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్తో పాటు ఈ పట్టభద్రుల నమోదు కార్యక్రమంలో భాగమై ఈ ఎమ్మెల్సీ ఓటు పొందవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఈ యొక్క పట్టభద్రుల ఓటు నమోదు కొరకు కావాల్సినవి మీ యొక్క డిగ్రీ ప్రొవిజన్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, అదే ఓటర్ కార్డు, అదేవిధంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు జత చేసి ఆ యొక్క అప్లికేషన్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి గాను ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేదు ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు. ఆఫ్లైన్లో కావాల్సిన అప్లికేషన్లు మనకు బాపట్ల యొక్క అంబేద్కర్ బొమ్మ దగ్గర ఒక స్టాల్ పెట్టున్నారు. ఆ స్టాల్ దగ్గర మీకు అప్లికేషన్ దొరుకుతాయి. కావాల్సిన వాళ్ళు కొంతమంది మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా ఫామ్స్ దొరుకుతున్నాయి. అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయంలో కూడా ఫామ్స్ దొరుకుతున్నాయి. అవి కాకుండా మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా మీకు ఆ ఫామ్స్ దొరికే అవకాశం ఉంది. కనుక ఆ ఫామ్స్ తీసుకొని మీరు దాన్ని ఫిలప్ చేసి దానికి ప్రొవిజన్ సర్టిఫికేట్ ఒకటి, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క ఓటర్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా దానికి అంటించి దాన్ని మళ్ళీ గజిటెడ్ చేత కూడా మీరు సిగ్నేచర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఆ గజిటెడ్ చేత సిగ్నేచర్ చేసి మీకు ఎంఆర్ ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు, లేదు మీకు అనుకూలమైన పార్టీ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేస్తే మీకు ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా మీకు ఓటు నమోదవుతుంది. ఒకసారి మీకు ఇచ్చిన ఒక రసీదు కూడా ఇస్తారు. మీకు ఎక్కడైతే మీరు సబ్మిట్ చేసారో దానికి కింద ఒక రసీదు ఉంటుంది. ఆ రసీదులో మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం మీకు ఓటు మీరు యాడ్ అయ్యారా లేరా అనే విషయాల గురించి కూడా దాంట్లో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం ఉంది. కనుక దయచేసి అందరూ పట్టభద్రులు మీ యొక్క ఓటును వినియోగించుకోవడానికి మీ యొక్క ఓటు నమోదు చేసుకోవాల్సిన కోరుతున్నాం. అంతకుముందు కొంతమంది మీ ఓటు నమోదు చేసుకున్నాం, ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నారు కానీ మళ్ళీ మీరు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఓటును నమోదు చేసుకోవడానికి మీరు త్వరపడి దాన్ని నమోదు చేసుకోండి. వచ్చే ఎన్నికల్లో మీరు భాగస్వాములు అవడానికి, మంచి పట్టభద్రులైన ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి మీరు భాగస్వాములు అవుతారని కర్లపాలెం గ్రామదేవత పెద్దింటమ్మ తల్లి దేవాలయంలో శరన్నవరాత్రులు పురస్కరించుకుని 4,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని దేవస్థాన కమిటీ సభ్యులు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని శాసనసభ్యులు వేగసిన నరేంద్రవర్మరాజు ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజుకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. శాల్వా పూలమాలలతో సన్మానించారు. నరేంద్రవర్మరాజు ఆలయ ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పెనుమత్స సత్యనారాయణరాజు, పెనుమత్స కృష్ణరాజు, మంతెన కరుణరాజు, కోకి శ్రీనివాసరెడ్డి, కావూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని కొట్రావారి వీధిలో వేంచేసి ఉన్న సీతారామచంద్రస్వామి దేవస్థానం అంగరంగ వైభవంగా నవరాత్రులు ముగిశాయి. అమ్మవారికి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, చిన్నారులు పాల్గొని అమ్మవారి తెప్పోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తోట గోపి, కొట్ర బసవయ్య, కొట్ర శేషబాబు, కొట్ర రవీంద్ర, పసుపులేటి మహేష్, కొట్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విడిపోయిన మరకల కోసం ఉంది కొత్త సర్వీసులు ఎండిన మరకలు మషీన్లో. బాపట్ల పట్టణం 13వ వార్డులో దేవీ నవరాత్రుల్లో భాగంగా 9 రోజులు ముగిసిన అనంతరం అమ్మవారు శాంతి స్వరూపిణి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. దేవీ నవరాత్రుల్లో భాగంగా 9 రోజులు నవరాత్రులు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ దేవీ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు నియమ నిష్ఠలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.
బాపట్ల పట్టణం ఎస్ఎన్పి అగ్రహారం విన్నకోటవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నదుర్గ భవానీమాత ఆలయంలో 9 రోజుల నవరాత్రులు ముగించుకుని 10వ రోజు అమ్మవారు శాంతి స్వరూపిణి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని బయట ఏర్పాటు చేసి పక్కనే జమ్మి ముక్కతో అమ్మవారిని పూజించి అనంతరం భక్తి పాటలతో కోలాటాలతో అమ్మవారికి భక్తులు పూజా కార్యక్రమాలు ముగించారు. 9 రోజుల పాటు అమ్మవారి 9 రూపాలను ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసి అమ్మవారి రూపాలను మాకు చూపించినందుకు దేవస్థానం వారికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వాసవి క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి బాలత్రిపుర సుందరీదేవిగా పూజలు నిర్వహించారు. మహిళలు కుంకుమార్చన, బతుకమ్మకు పూజలు చేశారు. సాయంత్రం జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు చేశారు. పూజారి పవన్ శర్మ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తునుగుంట్ల సుబ్బారావు, లలితాబాబు, బొలిశెట్టి రాంబాబు, పివి రంగారావు, నందిపాటి నాగమల్లేశ్వరరావు, జీవి గుప్తా, తునుగుంట్ల రామ్మోహన్ రావు, ముద్దుల రామకృష్ణ, శ్వేత, ఆలపాటి అనుష, చేబ్రోలు విజయలక్ష్మి, పి సువచ్చలాదేవి తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా దంతవైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పెనుమత్స కృష్ణరాజు అన్నారు. పెద్దింటమ్మ తల్లి గుడి ప్రాంగణంలో దంతవైద్య శిబిరం నిర్వహించారు. కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి గుడి ప్రాంగణంలో సింగరాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాపట్ల డెంటల్ క్లినిక్ వైద్యులు దంతవైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు హనుమంతరావు నాయుడు పాల్గొని 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా మంతర కృష్ణరాజు, తుమ్మల శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొమ్మనబోయిన సాంబయ్య, సోమరావుతు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా మన ప్రాంగణంలో నవరాత్రులు సందర్భంగా 9 రోజులు కార్యక్రమాలు ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటూ వివిధ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదే సందర్భంలో డెంటల్ క్యాంప్ కూడా ప్రతి సంవత్సరం లాస్ట్ 15 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఐ క్యాంప్ కూడా ఇయర్లీ ఒకసారి అందరికీ ఉపయోగపడేట్టుగా చేస్తాం. గ్రామ దేవత పెద్దంటమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఈ కర్లపాలెం గ్రామంలో ఈ పెద్దంటమ్మ ఆవరణలో ప్రతి సంవత్సరం అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉదయం సాయంత్రం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అనేకము 9 రోజులు జరుగుతూ ఉంటాయి. 10వ రోజు అన్నదాన కార్యక్రమము జరుగుతూ ఉంటుంది. దానికి తోడుగా పెద్దంటమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు పెదకాకాణి వారి ఐ ఆసుపత్రి వారి సహకారంతో క్యాట్రాక్ట్ ఆపరేషన్లు చేసే నిమిత్తము క్యాంపుని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మరి ప్రతి సంవత్సరం గత 15 సంవత్సరాల నుంచి ఉచిత దంత వైద్య శిబిరము ఈ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ హనుమంతరావు నాయుడు ఇక్కడ డాక్టర్గా అనేక సేవలు ప్రతి సంవత్సరం అందిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ పెద్దంటమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు అందరూ ఎంతో శ్రద్ధగా ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వాణిజ్య విభాగం తరపున శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుకొండ శ్రీ వాసవి అమ్మవారి దేవాలయంలో పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపున సమర్పించే విధంగా గెజెటెడ్ నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల హర్షణీయమని రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు మామిడిపాక హరిప్రసాదరావు అన్నారు. పచ్చూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఎంపీ తేనెటి కృష్ణప్రసాద్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షులు శ్రీరామ్ సుబ్బారావు, పర్చూరు టీడీపీ మండల అధ్యక్షులు షేక్ సంసుద్దీన్, మండల కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ మురళి, హనుమంతరావు, పవన్ సుబ్బారావు, నాగేశ్వరరావు, ఊటుకూరు నిర్మల, అనసూయమ్మ తదితరులు పాల్గొని భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. చాలా సంతోషంగా ఉంది. విజయదశమి నాడు నాకు ఈరోజు అనుగ్రహం దొరికింది. పరుచూరు గ్రామానికి వచ్చి పరుచూరులో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి వచ్చి ఈరోజు అమ్మవారి మూల నక్షత్రం రోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం అంటే చాలా మహాభాగ్యం. అయితే ఇంకో విషయం తెలుసుకున్నాను. ఇక్కడ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జీవో పాస్ చేసి ప్రోటోకాల్ కూడా ఇచ్చారు ఈ దేవస్థానానికి. చాలా సంతోషం వేసింది. ఈరోజు అమ్మవారిని చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. చాలా నేను ఒక అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నాను. మరి అమ్మవారి దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గము, ముఖ్యంగా పరుచూరు ప్రజలు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు, మిగతా ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం అందరూ చూసి అందరికీ మంచి ఆరోగ్యము, మొత్తం ఈ ఏరియా అంతా సస్యశ్యామలంగా పంటలు పండి అందరూ సంతోషంగా ఉండాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్యులకు ఒక వాగ్దానం చేశారు. అది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మూలా నక్షత్రం రోజు, ఆత్మార్పణ దినోత్సవం రోజు ప్రోటోకాల్గా గవర్నమెంట్ తరఫున పెనుకొండలో పట్టు వస్త్రములు గవర్నమెంట్ తరఫున అందిస్తామని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని జీవోగా పాస్ చేసి గజెటెడ్ నోటిఫికేషన్ ఇచ్చి కార్యక్రమాన్ని బిగిన్ చేసేందుకు మనకి కూటమికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ మన ఆతిథ్యాన్ని మన పిలుపు మేరకు వచ్చి నా ఎంపీ గారైన కృష్ణప్రసాద్ గారు ఈరోజు వారి తరఫున మా ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర తరఫున ఒక మెమోరాండం ఇచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటాం. కూటమి ప్రభుత్వంలో బాపట్లలో జిల్లా స్థాయిలో ఉన్న మెడికల్ కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని, లేకపోతే పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా దివ్యాంగులు విభాగపు అధ్యక్షులు చల్ల రామయ్య అన్నారు. జమ్ములపాలెం రోడ్డులో ఉన్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రియతమ మాజీ సీఎం జగనన్న, బాపట్ల జిల్లా సాధకుడు, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల జిల్లా ప్రజల కొరకు మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు కోసం చేసిన కృషిని కూటమి ప్రభుత్వం నిర్మాణ పనులను నిలిపివేయడాన్ని ఖండిస్తున్నామని రామయ్య అన్నారు. బాపట్ల ప్రజలు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా గుంటూరు, ఒంగోలు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. మధ్యలో ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ పార్టీలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా మన బాపట్ల ప్రజల అభివృద్ధి కొరకు సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఆగిపోయిన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను మొదలు పెట్టాలని కోరారు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం మన బాపట్ల జిల్లాను తొలగిస్తే, మెడికల్ కాలేజీ, ఆసుపత్రులను పక్క ప్రాంతాలకు తరలిస్తే ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆకుల విష్ణుమూర్తి, కత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సీఎం ప్రియతమ జగనన్న, అలాగే బాపట్ల జిల్లా సాధకుడైన కోన రఘుపతి గారు ఈ యొక్క మెడికల్ కాలేజీ ఈ బాపట్ల ప్రజలు, బాపట్ల జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా హాస్పిటల్ వసతులు లేని పరిస్థితుల్లో ఏమైనా ప్రమాదం జరిగితే ఇటు గుంటూరైనా, ఒంగోలైనా వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని ప్రజలు సమస్యను అర్థం చేసుకొని జగనన్న, కోన రఘుపతి గారు బాపట్ల ప్రజల కొరకు మెడికల్ కాలేజీ 500 గడప హాస్పిటల్ను మన బాపట్లలో మన కాకుమాను వెళ్ళే రోడ్డు జమ్ములపాలెం ప్రాంతంలో ఏర్పాటు చేస్తాం జరిగింది గత గవర్నమెంట్లో. అవి పనులు కూడా మొదలైనవి కూడా. ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కూడా ఆపిస్తాం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారు కృష్ణప్రసాద్ గారిని, అలాగే బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ గారిని, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ అన్న గారిని కూడా మేము ఒకటే కోరుకున్నాం. రాజకీయాలకు సంబంధం లేకుండా ఇది మన బాపట్ల ప్రజల కొరకు, బాపట్ల జిల్లాలో ఉన్న ప్రజల కొరకు
ఎంతోమంది నిరుద్యోగుల ఉద్యోగాల కొరకు, ఎంతోమంది అనారోగ్యాలతో గుంటూరు ఇటు ఒంగోలు వరకు సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలంటే మధ్యలో ఎన్నో ప్రాణాలు పోయిన పరిస్థితి ఈ బాపట్ల ప్రజలకి మనందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని నరేంద్ర వర్మ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, సతీష్ అన్న గారు మీరు మనసులో పెట్టుకొని ఇది రాజకీయాలకి పార్టీలకి సంబంధం లేకుండా ఇది ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీ హాస్పిటల్ను మీరు త్వరగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ప్రభుత్వం ద్వారా మళ్ళీ నూతనంగా పన్నులన్నీ కూడా మొదలు పెట్టాలని మేమందరం కూడా కోరుకున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఈ బాపట్ల ప్రజలకి ముఖ్యమైన సమస్య, ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే ఉంటే అది ఒక హాస్పిటల్ మెడికల్ కాలేజీ. దీన్ని తప్పకుండా ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మీ అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఆలోచించి పనులు మొదలు పెట్టాలని కోరుతున్నాం. ఈ పన్నుల విషయంలో మెడికల్ కాలేజీ హాస్పిటల్ మళ్ళీ జిల్లా వెనక్కి వెళ్ళిపోతుంది, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతుందని చెప్పి ఈ మధ్య ప్రభుత్వం నాయకులు కొంతమంది సోషల్ మీడియాలో ఎన్నెన్నో మెసేజ్లు వార్త జరుగుతుంది. అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా బాపట్ల జిల్లాలో ఉన్న పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరం కూడా పోరాటాలు చేస్తాం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాం. ఎందుకంటే బాపట్ల జిల్లా కావాలి, బాపట్ల మెడికల్ కాలేజ్ కావాలి, బాపట్ల 500 బాపట్ల కావాలని మేమందరం కూడా కోరుకుంటాం. తప్పకుండా ఇది రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు ఉపయోగపడే పనులలాగా ఇది తప్పకుండా మెడికల్ కాలేజీ హాస్పిటల్ త్వరగా పనులు మొదలు పెట్టాలని మేము కోరుతున్నాం. బాపట్ల పట్టణంలోని కోన ప్రభాకర్రావు కళాక్షేత్రంలో శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గత 10 రోజులుగా జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రీతికరమైన చండీ సప్తశతి మంత్ర పూర్వకముగా నవగ్రహ లక్ష్మీ గణపతి రుద్ర సహిత చండీ హోమాలను వైభవంగా అశేష భక్తజనుల మధ్య నిర్వహించారు. అనంతరం అమ్మవారి పూజలందుకున్న అమ్మవారి లడ్డూ పాటలో పెనుమత్స శివాజీరాజు 23,000కు దక్కించుకున్నారు. అనంతరం 1000 మంది భక్తులకు అన్నప్రసాదం కార్యక్రమాన్ని పీఠం నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ స్వామి, పంగులూరి కౌండిన్య, కేశవాచార్యులు, మల్లోలు లింగారావు, వక్కలగడ్డ బాలాజీ, కొట్ర శ్రీనివాసరావు, ఉప్పాల హరికృష్ణ, పి శివనారాయణ, జీవీఎన్ కృష్ణసాయి, దర్శి ప్రశాంత్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. योग निद्रा में राविष्टु जगत एकाग्रमी कुते आस्तिक देव कल्पंत भगवान प्रभु स्वाहा तथा भद्राय वेदाः प्रणदास्मदां महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप चंडी बलदेवता प्रीत्यर्थम मम मनस्संकल्पिता బాపట్ల శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గత 10 రోజులుగా నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి చండీ సప్తశతి మంత్రపారాయణ పూర్వకంగా నవగ్రహ రుద్ర లక్ష్మీ గణపతి సమితంగా ఈరోజు మహాహోమం జరిగింది. మహాచండీ యాగం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ రోజున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ చండీ హోమంలో పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ రోజున గత 10 రోజులుగా అమ్మవారికి నివేదించబడినటువంటి దసరా నవరాత్రి లడ్డు ప్రసాదాన్ని ఈరోజు పాట పెట్టడం జరిగింది. పీఠం తరఫున నిర్వహించిన ఈ పాటలో పెనుమత్స శివాజీరాజు గారు 23,000 రూపాయలకి ఈ లడ్డూని సొంతం చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవటం అత్యంత విశేషం. ఈ సందర్భంగా ఈ లడ్డు వేలంపాట ద్వారా వచ్చిన ఈ డబ్బులను లలితా త్రిపుర సుందరి పీఠం మూలనిధికి జమ చేసి లలితా త్రిపుర సుందరి దేవాలయ నిర్మాణ కార్యక్రమాలు, లలితా త్రిపుర సుందరి పీఠం నిర్వహించే కార్యక్రమాలకి వాడటం జరుగుతుంది. అదేవిధంగా బాపట్ల అతి త్వరలో
లలితా త్రిపుర సుందరి దేవాలయ నిర్మాణం చేయాలనే ఈ సంకల్పంలో ఈ సంవత్సరం ఈ లడ్డూ పాట నిర్వహించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత ప్రాథమిక వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. శాసనసభ్యులు వేగసన నరేంద్ర వర్మ. పెద్దింటమ్మ తల్లి దేవాలయంలో శరన్నవరాత్రులను పురస్కరించుకుని 4,000 మంది భక్తులకు అన్నదానం. దేవి శరన్నవరాత్రుల ముగింపును పురస్కరించుకుని శాంతి స్వరూపిణిగా దర్శనమిచ్చిన అమ్మవారు. ఇవి వాటి బీసీటీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.